చేయబడి రాజ్య భయంత్రులతో మేళతాళ వాయిద్యములతో మహార్పాటంతో తరలివస్తున్నాడు. ఆ పరిశుద్ధుడైన పెళ్లి కుమారుని కలుసుకొని ఆయనతో పాటు విందు గృహంలోనికి వెళ్లే నిమిత్తం దేశంలోని అన్ని దిక్కుల నుండి కన్యకులు ఆహ్వానించబడ్డారు. ఈ ఘనమైన వివాహ ఆహ్వానం అందుకుని నటులతో మేళతాళ వాయిద్యములతో మహార్పాటంతో తరలివస్తున్నాడు. ఆ పరిశుద్ధుడైన పెళ్లి కుమారుని కలుసుకొని ఆయనతో పాటు విందు గృహంలోనికి వెళ్లే నిమిత్తం దేశంలోని అన్ని దిక్కుల నుండి కన్యకులు ఆహ్వానించబడ్డారు. ఈ ఘనమైన వివాహ ఆహ్వానం అందుకుని 4 దిక్కుల నుండి, 4 మూలల నుండి, పర్వత వాసులలో నుండి, లోయ ప్రాంతాల నుండి మొత్తం 10 మంది కన్యకలు అతి సౌందర్యంగా అలంకరించుకుని మంచి వస్త్రాలను ధరించి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఆనందంగా వచ్చారు. వారి పేర్లు ఎవరగా సుబుద్ధి, ప్రేమ, కరుణ, దయ, కృప, ఆకర్షణ, ఆశ, లోకప్రియ, ద్విమనస్క, మధుభాషిణి. అమ్మ ఆకర్షణ, నువ్వు చాలా అలంకరించుకుని ఉన్నావు, కానీ నీ డ్యూటీ కూడా చాలా బాగుంది. నువ్వు గుడ్డేదమ్మా. ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యావు? నన్ను చూసి నన్ను నా డ్యూటీని పొగడ్డం మానేసి డ్యూటీలో నువ్వు తెచ్చుకున్నావు అని అడుగుతావేంటి నువ్వు? ఇదిగో ఆశ, చూసావా ఏమంటుందో? ఆకర్షణ, ఏంటి పడగా పడగా ఈ సుబుద్ధి నోట్లోనే పడ్డావా? ఇదే రాజు. సుబుద్ధి ఎలా అంటది? ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టేయాలి, అంతేగాని మానవుని పుట్టు కోసం నీకెందుకు? అదేంటి సహోదరి, సహోదరి మాట్లాడడం మాట మంచిదే కదా. నీతో ప్రేమతో చెప్పాం కానీ కోపంతో కాదు సహోదరి. మాకు తెలుసులే, మేము జ్ఞానవంతులమే. నూనె తెచ్చుకోవాలా తెచ్చుకోకూడదా అని మాకు తెలీదా అండి? మీకు చాలా అహంకారం అమ్మా. మీకు అసలు జ్ఞానం ఉందా? మీరు జ్ఞానవంతులు కాదు, మీరు చాలా మూర్ఖులు. ఎందుకు నూనె కోసం అలా గొడవ ఆడుకుంటున్నారా? మన లోకంలోనూ బోళ్ళు మంది ఉన్నారు, ఎవరైనా మనకి నూనె సహాయం చేయరంటారా? మిమ్మల్ని చూస్తుంటే డ్యూటీలలో నూనె తెచ్చుకోవాలనిపిస్తుంది, వీళ్ళని చూస్తుంటే అవసరం లేదనిపిస్తుంది. అబ్బబ్బా, ఏంటో ఈ 2 తలంపుల మధ్యన సతమతం అయిపోతున్నాను. అమ్మా దిమనస్క, 2 మనసులు కలిగి నువ్వు భయపడొద్దు. నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. అయ్యో సహోదరులారా, ఎందుకు అంత గొడవ పడుతున్నారు మీరు? మనం ఎన్నో రోజుల తర్వాత పెండు కుమారుని ఎదుర్కోవడానికి వచ్చాము. మన డ్యూటీలు వెలుగుతూనే ఉన్నాయి కదా. దీపం వెలగడం ముఖ్యం, కానీ నూనె గుడ్డే అవసరం లేదు. ఈ మాట చెప్పి మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టలేదు కదా. అమ్మా మధుభాషిని, నీకులాగే నీ మాటలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ బాగానే చెప్తున్నావు, కానీ నీ సిద్ధిలో నూనె తెచ్చుకున్నావా? అంత ఈ సుబుద్ధి వల్లే వచ్చింది, నూనె కోసమే. సరేలే అమ్మా, క్షమించు. అమ్మ ఆకర్షణ, దేవుని వాక్యం ఏం చెప్తుంది? జడలతోటైనాను, విడువగల వస్త్రములతోటైనాను, ముత్యములతోటైనాను తగుమాత్రం వస్త్రాలంకరణ దేవుని కోరుకున్నది కదా సహోదరి. అదేంటి సహోదరి, మీరు నన్ను ఏంటి చూస్తున్నారు చెప్పండి? ఏ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ మోడల్ డ్రెస్సులు వేసుకోవట్లేదా? మోడల్గా డ్రెస్ సెన్స్ చేసుకోవట్లేదా? మేకప్ వేసుకుంటున్నారు, లిప్స్టిక్ వేసుకుంటున్నారు. అయినా చూడండి, నా ఫేస్ చూడండి, చాలా లైట్గానే వేశాను, కనిపిస్తుంది అసలు. అయినా సహోదరి, నాకు వాక్యం మీద, వర్తమానం మీద పూర్తిగా అవగాహన ఉన్నది. మీరు నాకేం చెప్పక్కర్లేదు. సహోదరి, మీరు అంత ప్రార్థన చేస్తారు కదా, మీకు ఎందుకు అంత కష్టాలు శ్రమలు వస్తున్నాయో చెప్పండి. అదేంటి సహోదరి అట్లా మాట్లాడుతున్నారు? దేవుని వాక్యం ఏమని చెప్తుంది? వచ్చుకున్న వరకే కదా దేవుని వాక్యంలో మనం చెప్తుంది. మీరు అలా నన్ను మాట్లాడతారేంటి? ఎంత ఓర్చుకుంటే దేవుని పండ్ల కుమారుడు రాకడ బిందులోని పాలు పంపులు పొందే విధానం ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది కదా. అందుకని నేను శ్రమలు నాకు వస్తున్నాయి. సరే చేయాలమ్మా, చెప్పావులే, ఇంకెవరికైనా చెప్పు, నాకేం చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు. సరే తల్లి. మమ్మీ, నాకు తెలుసమ్మా,
నేను జాబ్ చేస్తున్నాను కదా, నాకు తెలీదా ఏంటి? నేను విన్ను మమ్మీ, నువ్వేం చేసినా పర్లేదు, అసలే నీ మాట విన్ను. నేను జాబ్ చేస్తున్నాను, నేనేంటి నా స్టేటస్ ఏంటి? నేను విన్ను మమ్మీ. అదేంటి సహోదరి, తల్లిదండ్రులు లోపడాలని తెలుసు కదా సహోదరి, బైబిల్లో రాసింది కదా సన్మానించమని తల్లిదండ్రులని. తల్లిదండ్రులు సన్మానించాలని నేను ఎప్పటి నుంచో వింటున్నాను. నువ్వు చెప్పాలేంటి నాకు? సన్మానించాలి సన్మానించకూడదన్నా నాకు తెలీదా? నేను వాక్యం చదువుతాను, పరిచయం చేస్తాను, నేను దశమ భాగాలు ఇస్తాను, అందరికీ ఉపచారం చేస్తాను. నాకు తెలీదా తల్లిదండ్రులు సన్మానించాలి సన్మానించకూడదన్నది? మీరు చెప్పాలా నాకు? సహోదరి, నువ్వు వాళ్ళకి సాయం చేశాను, వీళ్ళకి సాయం చేశాను అంటున్నావు, నువ్వు ఎవరికి సాయం చేసావు? అలాగంటావేడు సహోదరి? నేను ప్రార్థనకి వెళ్ళండి, మొదటి ప్రార్థన అదే. కృతజ్ఞత కొడుకులు ఎట్టుకుని ఉంటా ముందు నేనే ఉంటాను, పేదలందరినీ కనికరిస్తాను, అనాథ పిల్లల్ని ఆదరిస్తాను, ఎవరికైనా కష్టం వచ్చిందంటే ముందు నేనే ఉండి వాళ్ళకి సహాయం చేస్తాను, ఉపవాస ప్రార్థనలో నేనే ఉంటాను, అన్నాటిలో నేనే ముందుంటాను. దేవుడు చెప్పాడు కదా బీదలు కనికరించేవారు దండులని, అందుకే చేస్తున్నాను. సరే, నువ్వు నిజంగా దేవుడిని నమ్ముకుని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నాను. సరే, తెలుగు మనం ఎదుర్కొందారండి. మనక ఇందాక ఎందుకు భయపడ్డావు నువ్వు? దేవుళ్ళో ఉన్న మనం దేనికి భయపడకూడదని చెప్తున్నారు కదా. వెచ్చగా అయినా ఉండాలి, చల్లగా అయినా ఉండాలి, నునువెచ్చని స్థితిలో ఉండకూడదని దేవుడి వాక్యం చెప్తుంది కదా. నిజమే, దేవుని వాక్యం విన్నంతసేపు దేవునిలో ఎదగాలనిపిస్తుంది. ఈ లోకాన్ని చూశాక భయం వేస్తుంది. మరేం పర్వాలేదు, ప్రార్థనాపూర్వకంగా పెళ్లి కుమారుని ఎదుర్కొన్నాం. సరే అమ్మ మధువాసిని, నేను ఇందాకన్నా మాట నువ్వు ఏమన్నా బాగా పెట్టుకున్నావా? స్త్రీ అలా ఉండకూడదు కదా, బైబిల్లో ఉన్నది కదా. బైబిల్లో ఏముందో నాకు తెలియదా ఏంటి? బైబిల్ గురించి నాకు చెప్తున్నావా? నేను వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను, వాక్యం కూడా చెప్తాను. అందుకే మనుషులతో ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. లేదంటే వాళ్ళకి నొప్పించలే మాట్లాడితే వాళ్ళు నాకు దూరం అయిపోరు. విస్తారమైన మాటలు మాట్లాడకూడదు కదా. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందని నాకు తెలియదా? అయినా విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందని తెలుసు, కానీ మరి వీళ్ళందరూ నా వైపు ఉండాలంటే మరి నేనేం చేయాలి? ఈ లోకంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి. నేను దేవుల్లో ఉన్నదప్పుడు అలా ఉంటాను, లోకంలో ఉన్నదప్పుడు ఇలా ఉంటాను, అంతే. సరే, అయితే పెళ్లి కుమారుడు సిద్ధపడి ఉందాం. అలాగే, ఇంకెందుకమ్మా గొడవ? నువ్వు అందరం దేవుణ్ణి ఎదుర్కొందాం, పెళ్లి కుమారుని ఎదుర్కొందాం, ప్రార్థన చేసుకుని పాటలు పాడుకుందాం. ఆయన వచ్చే సమయం అయింది, అందరూ సిద్ధపడదాం. రాజు వస్తున్నాడా జనులారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. కుమారుడు ఇంకా రాలేదేంటి? రెండో జామ అయిపోయింది, పెండ్లి కుమారుడు ఇంకా రాలేదేంటి? మూడో జామ అయిపోయింది, పెళ్లి కుమారుడు ఇంకా రాలేదేంటి? అర్ధరాత్రి అయిపోయింది, పెండ్లి కుమారుడు ఇంకా రాలేదేంటి? అవును కదా, ఇంకా రాలేదు. సరే, కాసేపు పడుకుందాం, ఆయన వచ్చిన తర్వాత సిద్ధపడదాంలే. దీపాలు ఆరిపోయేలా ఉన్నాయి. అవును, మన దివిటీలు ఆరిపోయేలా ఉన్నాయి. మన ఎదురువారి దగ్గరికి వెళ్ళి నూనె అడుగు తీసుకొద్దాం రండి. అవును, నా దీపం కూడా ఆరిపోయేలా ఉంది. అంతే. నేను దయతో అన్నట్టే అయింది, నేను భయపెట్టట్టే జరిగింది, నా దీపము కూడా ఆరిపోతున్నది. అవును, మన ఎదురుగా ఉన్న సహోదరుని అడుగుతామే. మళ్ళీ సహోదరి, కొంచెం నూనె మాకు వేయరా? ఇది మాకు మీకు సరిపోదమ్మా. సహోదరి, నాకు కొంచెం నూనె ఉందమ్మా. అమ్మా, ఆకర్షణ మాకు మీకు చాలదమ్మా.
సహోదరి మాకు నూనె కొంచెం వేయమ్మా. కొట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కుని రండి అమ్మా. ఏం అడుగుతారేంటి మీరు? ప్రాణ పోదాం, లోకంలో 3 మంది సహాయం చేశాను, ఎవరన్నా ఎగిపోతారో మనకి నూనె కదండి. పోదాం. సహోదరి ఒక నిమిషం, నువ్వు సహాయం చేసావని మనం చెప్తున్నా. నువ్వు సహాయం చేసిన వారు సహాయం పొందుకున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు మేలుకొని ఉండరు కదా. మనం కొట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కుందాం, సరేనా? సరే రండి, పదండి వెళ్దాం. అయ్యో మనతో వచ్చిన సహోదరి లేరి. అయ్యో ఫ్రెండ్ కూడా వచ్చి వెళ్ళిపోయాడు, తలుపు వేయబడింది. అయ్యో అయ్యా 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 తలుపు అయ్యా 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 తలుపు తీయండి. ఒకసారి తలుపు తీయండి అయ్యా. మీరెవరో నాకు తెలియదు. మేమెవరో మీకు తెలీదా? ప్రభువా, మేమందరం సిద్ధపడే వచ్చాం. ప్రభువా, ఒక్కసారి తలుపు తీ ప్రభువా. తలుపు తీ ప్రభువా, మేము సిద్ధపడొచ్చాం ప్రభువా. తలుపు తీ ప్రభువా, సిద్ధపడి వచ్చాం ప్రభువా. అయ్యో ప్రభువా, మీ కొరకు సిద్ధపడి వచ్చిన మమ్మల్ని క్షమించు ప్రభువా. ఒక్కసారి నైనా తలుపు తీ తండ్రి. అయ్యా ప్రభువా, ఒక్కసారి తలుపు తీ అయ్యా. మేమందరం తండ్రి ఎంతో ప్రయాసపడి వచ్చాం ప్రభువా. ఒక్కసారి తలుపు తీ ప్రభువా, ఒక్కసారి తండ్రి. అయ్యా, మనుషులకి నచ్చినట్టు ఉన్నాం కానీ ప్రభువా తండ్రి, నీకు నచ్చిన విధంగా మేము జీవించలేకపోయాం ప్రభువా. నీ సన్నిధానానికి వచ్చినా తండ్రి, ప్రార్థించినా తండ్రి, వాక్యం చెప్పిన వాక్యానుసారమైన జీవితం లేదు ప్రభువా. మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఒక్కసారి తలుపు తీ ప్రభువా. ప్రభువా, ఒక్కసారి తండ్రి, ఒక్కసారి తలుపు తీ ప్రభువా. ప్రభువా తలుపు తీ ప్రభువా, మేము సిద్ధపడొచ్చాం ప్రభువా. ఈ లోకంలో పరిచర్య ప్రభువా మేము గొప్ప అనుకున్నాం కానీ ప్రభువా, ఆత్మానుసారమైన పరిచర్య చేయలేకపోయాం తండ్రి. మమ్మల్ని క్షమించు ప్రభువా, క్షమించు తండ్రి. ఎన్నిసార్లు వాక్యం తగ్గెత్తించినప్పటికీ కూడా ప్రభువా, నీ వాక్యానుసారమైన జీవితం జీవించలేకపోయాం ప్రభువా. క్షమించు ప్రభువా, క్షమించిందయ్యా, నీకు వందనాలు ప్రభువా.
అయ్యో ప్రభువా, క్షమించు ప్రభువా తండ్రి. ఈ నీ వాక్యం విన్నంతసేపు తండ్రి ప్రభువా తండ్రి నీలో ఎదుగుతున్నాను అనుకున్నాను కానీ ప్రభువా తండ్రి ఈ లోకాన్ని చూసి భయపడుతున్నాను ప్రభువా. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. అయ్యో తండ్రి, నేను ఈ లోకాన్ని ఆకర్షించానే కానీ ప్రభా నిన్ను ఆకర్షించలేకపోయాను తండ్రి. నన్ను క్షమించండి ప్రభా, నన్ను క్షమించండి తండ్రి. ఈ లోకాన్ని ఆకర్షించి ప్రభా నిన్ను ఆకర్షించానని అనుకున్నాను ప్రభా. నిన్ను ఆకర్షించానని ప్రభా మధ్యలో పడుకుని ఉన్నాను ప్రభా. నన్ను క్షమించండి ప్రభా. యేసయ్యా నన్ను క్షమించండి తండ్రి. తండ్రి ప్రభువా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారా యేసయ్యా? మేము ఈ లోకాన్ని ఆశించాము తండ్రి, ఈ లోకాశ చూసుకున్నాము ప్రభువా. తండ్రి మమ్మల్ని ఒక్కసారి మీరు చూపించండి ప్రభువా. ప్రభువా మమ్మల్ని విడిచిపెడతావా ప్రభువా? ప్రభువా మా పాపాలు క్షమించు ప్రభువా. తండ్రి మేమందరికీ సహాయం చేస్తున్నాం అనుకున్నాము కానీ ప్రభువా మా హృదయాలు నీకు దూరంగా ఉన్నాయని మేము ఎరగలేకపోయాం ప్రభువా. మమ్మల్ని క్షమించండి తండ్రి. ఒక్కసారి తండ్రి మమ్మల్ని ఆదరించు ప్రభువా. మా హృదయాలంగా చూడండి తండ్రి, మా హృదయాలు మీరు తట్టండి ప్రభువా. మేము చేసిన పాపాలన్నీ క్షమించండి ప్రభువా. మీరు తప్ప మాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? మీరు మమ్మల్ని విడిచిపెట్టేస్తే మేము ఏమైపోము తండ్రి. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసయ్యా, యేసయ్యా తండ్రి మా నాన్న ప్రభువా మమ్మల్ని ఆదరించండి ప్రభువా. మేము ఏమైపోము ప్రభువా. మమ్మల్ని ముద్దులో పెట్టేస్తారేంటి తండ్రి? మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. యేసయ్యా ఒక్కసారి తండ్రి మమ్మల్ని గుర్తు పెట్టుకో ప్రభువా, గుర్తు చేసుకోండి తండ్రి. ఈ యొక్క స్కిట్ యొక్క అర్థం ఏమిటంటే 10 మంది కన్యకలు వచ్చారు కానీ 5గురే సిద్ధపడ్డారు, 5 సిద్ధపడలేదు. రేపటి దినాన 2వ రాకడ కూడా ఇదే విధంగా జరగబోతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా జీవించినట్లయితే వారు ఎత్తబడే గుంపులో ఉంటారనే ఈ సందేశాన్ని మీ అందరికి కూడా తెలియజేయడం అనేది. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్.